ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికాకు చెందిన B-2 బాంబర్లు దాడులు జరిపాయి. దాడుల అనంతరం B-2 బాంబర్లు మిస్సౌరీలోని వైట్ మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా తిరిగి వచ్చిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. దేవుడు అమెరికా సైన్యాన్ని ఆశీర్వదించాలి, ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి ఇదే అంటూ వైట్ హౌస్ వర్గాలు ప్రశంసించాయి. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో అమెరికా అత్యంత అధునాతన వ్యూహాత్మక ఆయుధమైన B-2 బాంబర్ విమానం అమెరికా వైమానిక స్థావరంపై ఎగురుతూ ల్యాండ్ అవ్వడం వంటి దృశ్యాలు ఉన్నాయి. పెంటగాన్ అధికారిక తక్షణ ప్రతిస్పందన బృందం కూడా ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ వెల్కమ్ హోమ్ బాయ్స్ అని వ్యాఖ్యానించింది. ఇరాన్పై దాడి చేసిన B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది సుమారు 13,600 కిలోగ్రాముల బరువున్న బాంబు. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి పేలగలదు. GBU-57 అమెరికా ఆయుధగారంలో అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ అని తెలుస్తోంది. కాగా అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పేలుళ్ల దాటికి పర్వత భాగం రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అమెరికా దాడిలో ఫోర్డో భూగర్భ అణు కేంద్రం ముఖద్వారాలు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంను తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్వతం కింద 100 మీటర్ల లోతులోని అణు కేంద్రం లక్ష్యంగా అమెరికా 14 బంకర్ బస్టర్ బాంబులను దాడులు నిర్వహించగా ఆ ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా దాటికి ముందే ఇరాన్ అణు కేంద్రం ప్రవేశ ద్వారం మూసివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాడుల అనంతరం పర్వత భాగాల రంగు మారిందని, వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయని అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. యురేనియంపై ఏం చేయాలో తమకు తెలుసని, ఎవరూ తమకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.